దైవ గ్రంథంలో నుండి 6వ అధ్యాయం 15వ వచనం. కాబట్టి ఆపద వాని మీదకు హఠాత్తుగా వచ్చును, వాడు తిరుగు లేకుండా ఆ క్షణమందే నలగగొట్టబడును. ప్రభువారు ప్రతి వారం ప్రతి కూడికలో మన ఈ చిన్న సంఘంలో ఎంతో సహాయం చేసి కనికరించి ఆయన తన సందేశాల ద్వారా మనకు దగ్గరవుతూ ఉన్నారు. దేవుడు ప్రతి వారం మాతో మాట్లాడుతున్నారు అని ఎంతమందికి నమ్మకం ఉంది? దేవుడు తన వాక్యాల ద్వారా మా హృదయాలను ఆదరిస్తున్నాడు. ఈ వారం కూడా ప్రభు ఏ మాట చెప్పినా, దేవుడు నన్ను ప్రేరేపించి ఏ వాక్యం చెప్పినా మీరు సరి చేసుకోవాలి. అప్పుడు జీవితం ఆనందమయంగా మారుతుంది, సంతోషభరితంగా జీవితం మారుతుంది. విని విడిచిపెట్టారనుకోండి, వాక్యం విని విడిచిపెట్టిన వారి జీవితాలలో ఎటువంటి ఉపయోగము ఉండదు. విని మనము దేవునికి ఇష్టలుగా మార్చబడాలి, చక్కబెట్టబడాలి మన హృదయం, మన జీవితం. ఈరోజు వాక్యంలో కాబట్టి ఆపద వాని మీదకు హఠాత్తుగా వచ్చును. ఎవరి మీదకి ఆపద వస్తుంది? ఆపద వస్తుందంట, హఠాత్తుగా వస్తుందంట, ఊహించని విధముగా, అనుకోకుండా. అరే ఇలాగూ అనుకోలేదే అన్నట్లుగా హఠాత్తుగా ఆపదలు వచ్చిన సంభవాలు మన కళ్ళారా మనం చూస్తున్నాం. అలా జరిగిందా, అయ్యో అని నిర్ఘాంతపోయిన సందర్భాలు మన జీవితంలో ఉన్నాయి. ఇక్కడ కొన్ని సంగతులు, అనేకమైనవి కాదు, కొన్ని సంగతులు ఇక్కడ మనం ఈరోజు ధ్యానం చేసుకున్నాం. కాబట్టి ఆపద వాని మీదకు హఠాత్తుగా వచ్చిన, నేను బాగానే ఉన్నానులే, నాకేమి కాదు అని నిబ్బరంగా ఉంటారు కొంతమంది. నాకేమవుతుంది అని. ఆపద ఎవరి జీవితంలోనైనా వస్తుంది. కొంతమంది జీవితాల్లో ఆపదలు మెల్లమెల్లగా వస్తే, ఇక్కడ ఈ ఆపద హఠాత్తుగా వస్తుంది, అనుకోకుండా. కాబట్టి వాని మీదకి, ఎవరి మీదకి? పై వాక్యం చదివితే 14వ వాక్యం, వాని హృదయము అతి మూర్ఖ స్వభావము గలది, వాడు ఎల్లప్పుడూ కీడు కల్పించుచు జగడములు పుట్టించును. ఎవరి మీదకి ఆపద వస్తుందని బైబిల్ గ్రంథంలో రాయబడి ఉందంటే, మూర్ఖ హృదయం గల వారి మీదకి. వాని హృదయము మూర్ఖ స్వభావం గలది. మన హృదయం ఎలా ఉంది? మూర్ఖత్వంతో ఉంటున్నావా, మెత్తని హృదయాలు గలవారమై ఉంటున్నావా? చెప్పిన మాట వెంటనే వినేవారు, మెత్తని హృదయాలు కలిగిన వారు. ఎంత చెప్పినా మెడ వంచని వారు, మూర్ఖ స్వభావం కలిగిన వారు. దేవుని మాట వింటున్నారా? మూర్ఖ స్వభావంతో జీవిస్తున్నారా? కొంతమంది చెప్పినప్పుడు వింటారు జాగ్రత్తగా, సరే అంటారు, తర్వాత వారికి నచ్చిందే చేసుకుంటారు. వీళ్ళని ఏమనాలి?
మూర్ఖులు. ఎవరు? మూర్ఖులు. చెప్పింది వెంటనే విని అలా చేసేవారు మెత్తని హృదయం, మెత్తని స్వభావం కలిగిన వారు. చెప్పింది విని తమకు నచ్చిందే చేసుకునేవారు మూర్ఖులు. ఎన్నిసార్లు చెప్పాను? 2 సార్లు చెప్పాను. దేవుడు కూడా ఏమి అందం. మూర్ఖ స్వభావంతో ఉన్న వారిని ఏమి అందం. వెళ్ళగలిగినంత దూరం వెళ్ళనిస్తాడు, హఠాత్తుగా ఆపద పంపిస్తాడు. చెప్పండి ఎట్లా? హఠాత్తుగా. అర్థం కాదు. నీతిమంతునికేమో అనేకమైన ఆపదలు వస్తాయంట. వాటన్నిటిలో నుంచి యెహోవా వానిని విడిపించును. అంటే మెత్తని స్వభావం కలిగిన వారికి, మంచి మనసు కలిగిన వారికి ఆపదలు వస్తూ ఉంటాయి. అన్నిట్లో నుంచి దేవుడు విడిపిస్తాడు. ఈ మూర్ఖ స్వభావం కలిగిన వారు ఉన్నారే, చూస్తాడు 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 చూసి 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 హఠాత్తుగా ఆపదలు పంపిస్తాడు. ఏమి జరిగిందని కోలుకునే లోపు ఏమైపోతుంది? జరగవలసిన నష్టం అంతా జరిగిపోతుంది. భయంకరమైన పరిణామాలు, భయంకరమైన సంఘటనలు చూడవలసి వస్తుంది. దేవుని సన్నిధానంలో వాక్యం అనే శృతితో మన మూర్ఖ స్వభావాన్ని మనమే నలగగొట్టాలి, పిప్పి చేసేసేయాలి, పొడి చెయ్యాలి. నేను ఇలాగే ఉంటానంటే నేను ఇంతే ఉంటా, మీరేమన్నా చెప్పుకోండి, నేను చేసేది ఇలాగే అనుకుంటే ఇంత వాక్యం విని ఏం ఉపయోగం? మొదట ఎందుకు అడిగాను? దేవుడు మాట్లాడుతున్నాడు నాతో అని నమ్మకం కలిగిన వారు చేతులు ఎత్తండి అని ఎందుకు అడిగాను? ఇప్పుడు ఎత్తమనలేదు, ఇందాక అడిగాను. ఎందుకు అడిగాను? దేవుడు మాట్లాడుతున్నాడా, నేను వాక్యం చెప్తున్నాను, నేను మాట్లాడుతున్నానా? చెప్పండి. ఆ నమ్మకం ఎంతమందికి ఉంది? కొంతమంది ఎత్తట్లా, వాళ్ళే మూర్ఖులు అంటారు. ఏం చేయాలో అర్థం కాదు. నిర్గమాకాండం తీయొద్దులే, ద్వితీయోపదేశకాండం, సంఖ్యాకాండం, యెహోషువ గ్రంథం చదివితే దేవుడు చేసిన అద్భుతమైన కార్యాలు కళ్ళారా చూశారు, అనుభవించారు. వాటినన్నిటినీ చూసి వెంటనే మర్చిపోయి అని వ్రాయబడి ఉంది. దేవుడు అద్భుతమైన కార్యాలు ఎందుకు చేస్తున్నాడు? ఆశ్చర్యమైన కార్యాలు మన జీవితాలు ఎందుకు చేస్తున్నాడు? వాటిని చూసి గుర్తుపెట్టుకొని మార్పు చెంది మెత్తని హృదయములు గలవారమై ఆయన పాద సన్నిధిలో కన్నీళ్లతో ఆయనను ఆరాధించాలనే ఆశతో ఆయన మేలులు చేస్తున్నాడు. చేసిన మేలులన్నీ కళ్ళారా చూసి వెంటనే మర్చిపోయి, కొన్ని రోజుల తర్వాత కాదు, వెంటనే మర్చిపోయి ఇలాంటి స్థితిలో ఉంటారు. ఏం అర్థం కాదు వాళ్ళకి. ఎన్ని రోజులు దేవుని దగ్గర ఉన్న ఉపయోగం ఉండదు. ఉప్పు వేస్తే నీళ్ళల్లో కరిగిపోతుంది, రాయి వేస్తే చెప్పండి మునిగిపోయింది, బాగానే ఉంది. ఇంకా కరగదు, పాచి పెట్టింది. పాచి పట్టకూడదుగా. మీ ఆత్మీయ జీవితాలు దేవుని సన్నిధానంలో కరగని పాచిపెట్టిన రాళ్ళులాగా ఉన్నాయా? దేవుని వాక్యంలో కరిగిపోతున్న ఉప్పులాగా ఉంటున్నాయా?
దేవుని వాక్యంలో కరిగిపోయి ఆయనలో కలిసిపోవాలండి. దేవుల్లో కలిసిపోవాలి, ఆయనలో ఒకరం అవ్వాలి. మనం మూర్ఖంగా జీవిస్తే ఏమవుతుందంటే ఆపద ఎలాగొస్తుంది? హఠాత్తుగా ఏమి చేయలేము, ఎవ్వరు కాపాడలేరు. సెల్ ఫోన్లో ఎక్కువ వీడియోలు చూస్తున్న వారు ఎంతమంది చెప్పండి బాగా? ఇట్లా ఇట్లా అనండి, బాగా వీడియోలు చూస్తున్నవారు. నేను చాలా 99% తగ్గించుకుంటూ వచ్చేసి, ఎందుకు దేవుడు వాక్యం ఉంటే మనకి చాలా ఉపయోగకరమైనవి మాత్రమే చూస్తున్నాను. ఆ వీడియోలో అడవిలో వెళ్తా అడవిలో జాగ్రత్తగా ఉంటారా ఉండరా? ఒక ఆడ వీడియో, ఒక మగాయన వీడియో రెండు వచ్చినాయి. ఆడ దిగి ఫోటోలు ఇస్తా ఉంటే ఇంతలో పులి హఠాత్తుగా వచ్చి పైన పడి ఒక అమ్మాయిని అయితే ఎత్తుకొని వెళ్ళిపోయింది. అక్కడ దిగి ఫోటోలు దిగిపోతే అది మూర్ఖం కాదు? మూర్ఖత్వమా కాదా? హఠాత్తుగా ఏమొచ్చింది? ఆపద వచ్చింది. అలాంటివి చూసి ఏం చేయాలి? ఇంకా ఎక్కువగా చూస్తూ ఉండాలా? మనం గుణపడాలి. మూర్ఖపు పనులు చేయకూడదు. వాళ్ళ మీదకి హఠాత్తుగా ఆపద వస్తుంది. యెషయా గ్రంథంలో మరొక సంఘటన. యెషయా గ్రంథం 47వ అధ్యాయం 7వ వచనం నుంచి చదివితే 47:7 నేను సర్వదా దొరసానినై ఉందునని నీవు అనుకొని ఏమనుకుంటుందంట? ఇక్కడ ఒక స్త్రీని ప్రస్తావిస్తూ చెప్పారు. అంటే స్త్రీ కాదు, ఇది ఒక దేశం. ఒక దేశంలో జరుగుతున్న సంగతుల గురించి ఆ దేశాన్ని ఒక స్త్రీని పోల్చారు. అక్కడ స్త్రీని ఎందుకు పోల్చారంటే కొంతమంది స్త్రీలు, ఆడవారు ఏమనుకుంటారు వాళ్ళ గురించి దేవుడు రాయించాడు. ఇటు స్త్రీలకైనా, అటు దేశానికైనా, విశ్వాసులకైనా, నమ్మని వారికైనా ఈ మాట అలాగనుకుంటే అలాగ సంభవిస్తుందని ఉదాహరణగా వ్రాయించాడు దేవుడు. ఏమనుకున్నారు? చదవండి. నేను సర్వదా అంటే ఏంది? శారదా కాదు, సర్వదా అంటే ఏంది? ఇప్పుడు ఎందుకు నేను ఒక్కొక్క మాటకి ఆగి మిమ్మల్ని అడుగుతా చెప్తా ఉంది? మీకు బైబిల్ పాఠాలు నేర్పిద్దామని. బైబిల్లో ఉన్న మాటలకు అర్థం మీరు నేర్చుకోవాలని, ఊరక పై వెళ్ళిపోవడానికి కాదు. సర్వదా అంటే ఎల్లప్పుడూ. ఇంకా బాగా తీవ్రంగా ఆలోచించుకుంటే యుగాలు ఎప్పుడు దొరసానినై ఉన్నాను అనుకుందంట. నేను సర్వదా దొరసానినై ఉందని నీవు అనుకొని వీటిని ఆలోచింపకపోతేవి. ఒకే ఆలోచన ఏంది? నేను ఎప్పుడు దొరసానిలాగా ఉంటా. ఇంకోవైపు ఆలోచించలా. ఏదైనా ఒక పని చేయబోయేటప్పుడు మంచి చెడు రెండు ఆలోచించి నిర్ణయం తీసుకుంటారు. ఇక్కడ ఏమో గారు ఒకటే ఆలోచన, నేను సర్వదా దొరసానినై ఉంటా అనుకుంటా ఉంది. వేరేది ఆలోచించలా. వీటిని ఆలోచింపకపోతేవి వాటి ఫలమేమవునో మనసుకు తెచ్చుకొనకపోతేవి. కాబట్టి సుఖాసక్తురాలవై నిర్భయముగా నివసించుచు నేనే ఉన్నాను, నేను తప్ప మరి ఎవరునూ లేరు, నేను విధవరాలనై కూర్చుండను, పుత్ర శోకము నేను చూడనని అనుకుంటుందండి. ఏమనుకుంటుంది?
నేనే ఉన్నాను అనుకుంటున్నట. నేను తప్ప మరి ఎవరు లేరు. ఏ విషయంలో? ఇంత సుఖం అనుభవించే వాళ్ళలో నేనే ఉన్నా. నేను విధవరాలనై కూర్చున్నాను, పుత్రశోకము నేను చూడను అనుకొనుచున్నదానా. ఈ మాట విను. ఆగండి ఆగండి అక్కడ ఆగండి. దేవుని పిల్లలంగా మన ఆలోచనలు ఏమై ఉండాలి? ఎలాగుండాలి? ఇక్కడ ఒకళ్ళు అనుకున్నారు ఇట్లా. ఏమనుకున్నారు? నేను సర్వదా దొరసారినై ఉంటాను, ఆపద చూడను, విధవరాండ్రను, నేను విధవరాలని కూర్చోను, పుత్రశోకము చూడను. విధవరాలని కూర్చోవడం అంటే నా భర్త ఏం కాదు, నా పిల్లలకు ఏం కాదు అనే విశ్వాసం ఉండొచ్చులే కానీ గర్వం ఉండకూడదు. మంచి నమ్మకం ఉండొచ్చు, గర్వం ఉండకూడదు. గర్వంతో ఆలోచించుకుంటూ వెనుదిరిగి చూడాల. దేవుడు ఈ ఆలోచన చూశాడు. చూసి పుత్రశోకము నేను చూడనని అనుకునిచున్నదానా, ఈ మాట వినుము, ఒక్క దినములోగా. ఒక్క దినమని మరలా అక్కడ ఏమంటున్నారు? ఒక్క నిమిషంలోనే. పుత్రశోకమును వైధవ్యమును ఈ రెండు నీకు సంభవించును. హఠాత్తుగా వైధవ్యము, పుత్రశోకం. నాకేం కాదు, నేను దొరసానిలాగా ఉంటాను, నాకేం జరగదు. గర్వంగా ఆలోచించుకోకూడదు. ఏమని ఆలోచించుకోవాలి, ఏమని పలకాలని బైబిల్ గ్రంథంలో రాయబడి ఉందంటే, ప్రభు చిత్తమైతే అది చేతము ఇది చేతము అని చెప్పుకోవాలి. ఇక ముందు ఎలాంటి సంఘటనలు ఉన్నాయో మనకేమి తెలియదు. ఎలాంటి సంభవాలు ఉన్నాయో దేవుడు ఎలాగూ తీసుకొని వెళ్ళబోతున్నాడో మన జీవితాల్లో మనకు తెలియదు. ఏం మాట్లాడుకోవాలి? ప్రభు చిత్తం అయితే అది చేద్దాం, ప్రభు చిత్తం అయితే ఇది చేద్దామని మాత్రమే మనం మాట్లాడుకోవాలి. నాకు తెలిసిన వారి గృహంలో అంటే ఇలాంటి శాపం వచ్చిందని కాదు, సంఘటన ఒకటి జరిగింది. నాకు చాలా బాధ వేసింది, ఆశ్చర్యం వేసింది. వాళ్ళ అల్లుడు షుగర్ వచ్చి కిడ్నీలు పాడైపోయి గ్యాస్ ట్రబుల్తో చాలా మందులు వాడుతానే ఉన్నారు. ఒకరోజు అకస్మాత్తుగా చనిపోయాడు. ఒకరోజు ఒక తారీఖు, ఆ తారీఖు అదే రోజు. ఒక 2 నెలలు అయిందంతే. కూతురు భర్త చనిపోయాడు. తర్వాత ఖచ్చితంగా నెలలు అనుకుంటా, 2 నెలలు. అదే రోజు అదే తారీఖు తన భర్త చనిపోయాడు. అదే రోజు అదే తారీఖు. నేను వాళ్ళ కొడుకు దగ్గరికి వెళ్ళి, ఏందయ్యా ఇట్లా ఫ్లెక్సీ పెట్టారు అనుకోకుండా మనం పలకరించాను, ఏం జరిగిందంటే హార్ట్ అటాక్ వచ్చి చనిపోయాడమ్మా. మన బావ చనిపోయిన రోజే అదే రోజు అదే తారీఖు. మనమైనా వాళ్ళైనా ఊహించుంటారు అలా జరిగిద్దని. అలాగే చనిపోయాడన్నా. ఇద్దరు చనిపోతే చుట్టుపక్కల ప్రజలు ఏమనుకుంటారు, ఇంట్లో ఎంత బాధ ఉండిద్ది, అవునా కాదా? ప్రభు నమ్మినా నమ్మకపోయినా ఎప్పుడేం జరుగుతుందో మనకు తెలియదండి, ఊహించలేము. ఏ స్థితిలోనైనా ప్రభువుని స్తుతించే మంచి మనసు ఉంటే మనకు చాలు. మూర్ఖ హృదయం ఉండకూడదు, మూర్ఖ స్వభావం ఉండకూడదు. హఠాత్తుగా ఆపద వస్తే ఏం చేయలేరు. ఎవరి మీదుగా ఆపద వస్తుందని సామెతల గ్రంథంలో రాయబడి ఉంది. మరొకసారి చదువుకున్నాం. సామెతల గ్రంథం 6వ అధ్యాయంలో 14. వాని హృదయం అతి మూర్ఖ స్వభావం గలది, వాడెల్లప్పుడూ కీడు కల్పించుచు జగడములు పుట్టించును.
ఎప్పుడు మంచి గురించి ఆలోచన ఉండదు ఆ హృదయాలలో. కీడు కీడు కల్పించి జగడములు పుట్టించేవాళ్ళంట. జగడాలు పుట్టించేవాళ్ళు మనుషులు పుట్టినప్పటి నుంచే తయారవుతా వస్తా ఉన్నారు. సమాధానపరచరు, తగాదులు పెడతా ఉంటారు, జగడాలు పుట్టిస్తూ ఉంటారు. యేసుప్రభు వారు చెప్పారు, సమాధానపరచు వారు ధన్యులు, వారు దేవుని కుమారులు అనబడుదురు. ఈ జగడాలు పుట్టించే వాళ్ళ మీదకి, హృదయంలో కీడు కల్పించి, ఇతరులు కీడు కల్పించి జగడాలు పుట్టించే వాళ్ళ మీదకి ఆపద అనుకోకుండా హఠాత్తుగా వస్తుంది. సామెతల గ్రంథం 24 అధ్యాయం 22 వచనం. అట్టి వారి ఆపద హఠాత్తుగా తటస్థించును. అట్టి వారికి ఆపద హఠాత్తుగా తటస్థించును. వారి కాలం ఎప్పుడు ముగియునో ఎవరికి తెలియను. ఎవరికి తెలియను. ఇక్కడ మరొకరి గురించి మొదటేమో హృదయంలో కీడు కల్పిస్తూ జగడాలు పుట్టించే వారి మీదకి ఆపద హఠాత్తుగా వస్తుంది. నేను సర్వదా దొరసానిలాగా ఉంటాను అనుకున్న వారికి ఒక్క నిమిషంలో మరణాలు సంభవిస్తాయి. ఇక్కడ అట్టివారికి ఆపద హఠాత్తుగా తటస్థించును. వారి కాలం ఎప్పుడు ముగియునో ఎవరికి తెలియను. ఎట్టివారికి 21వ వచనం. నా కుమారుడా యెహోవాను కనపరచుము, రాజును కనపరచుము, అలాగు చేయని వారి జోలికి పోకుము. దేవునిని కనపరచని వారి మీదకు యెహోవాను కనపరచుము, రాజును కనపరచుము అంటే తండ్రి అయిన దేవుని, కుమారుడైన క్రీస్తుని మనం కనపరచాలి. దేవుని కనపరచాలి మన జీవితంలో, మన మాటల ద్వారా, మన పనుల ద్వారా, మన జీవితం ద్వారా దేవుని కనపరచాలి. ఎవరు దేవునిని కనపరచరో వారి జోలికి వెళ్ళకూడదు, వారితో సహవాసం చేయకూడదు, ఎడంగా ఉండాలి, దూరంగా ఉండాలి. ఇంట్లోనైనా సరే దేవుని కనపరచడం నేర్పించాలి. దేవుని కనపరచని జీవితం మనకెందుకు, అట్టివారు మనకెందుకు? ఎందుకంటే అవసరం, అలాంటి వాళ్ళు అవసరమా? భార్య అయినా, భర్త అయినా, పిల్లలైనా కొంతకాలం ఓర్పుతో కనికరించి చెప్తాం, దేవుడు మన జీవితం, దేవుడు మనకు ఆధారం, మనం దేవుని కనపరచాలా, దేవుని ప్రేమించాలి. వెళ్ళలేదనుకోండి, వదిలిపెట్టడం మంచిది, దూరం చేసుకోవడం మంచిది. అలాంటి వారి జోలికి వెళ్ళొద్దు. అట్టి వారి మీదకి, దేవుని కనపరచని వారి మీదకి ఏమొస్తుంది? ఆపద హఠాత్తుగా వస్తుంది. సరే, దేవుని కనపరిచే జీవితం లేదు, ఇప్పుడు ఆపద వచ్చింది, తప్పించే వాళ్ళు ఉన్నారా? ఎవరన్నా ఉంటే తప్పించేవాళ్ళు, నాకు గిట్టలేదు, నేను ఇటు వచ్చాను, నాకు ఇక్కడ వాడు తప్పించారని చెప్పుకోవచ్చు. ఉన్నారా? తప్పించేవాళ్ళు ఉన్నారా? ఆపద వస్తే నేను ఎవరు కాపాడతారు? జీవితం, దేవుని కనపరచని జీవితం ఎందుకు అసలు? ఎందుకంటే నన్ను కనపరచు వారిని నేను ఘనపరచుదును. దేవుణ్ణి మనం కనపరిస్తే దేవుడు మనల్ని కనపరుస్తాడండి, హెచ్చిస్తాడు. దేవుని చేతిలో హీనులముగా మిగిలిపోవాలా, హెచ్చించబడాలా? చెప్పండి, ఏది కావాలి? హెచ్చించబడాలంటే మనం ఏం చేయాలి? దేవుని కనపరచాలి, దేవుని కనపరిచే వారితో కలిసి ఉండాలి. దేవుని కనపరచని వారి జీవితం, వారి జోలికి వెళ్ళకూడదు. ఆ కంపు మనల్ని అంటుకుని నేర్పించాలి, వ్యర్థం వాడైనా నేర్పించాలి. మనం మన పిల్లలతో
అన్ని రోజులు ఉండగలుగుతామా? చెప్పండి, ఉండగలుగుతామా? దూరదేశం అన్నా వెళ్లాల్సి వచ్చింది, పర్మనెంట్గా వదిలన్నా వెళ్లాల్సి వచ్చింది. ఇప్పుడు ఆ పిల్లల జీవితాలు బాగుగా ఉండాలంటే వారు ఏమి నేర్చుకొని ఉండాలి? దేవునిని ఘనపరచడం నేర్చుకొని ఉండాలి. దేవుణ్ణి ఘనపరచడం అంటే ఏంటి? దేవుని కనపరచడం అంటే ఏంటి? దేవుని మాటల ప్రకారం జీవించడమే, అంతే, ఇంకేం లేదు. బైబిల్ గ్రంథంలో అన్ని దేవుడు రాయించి ఉంచాడు. వాటి ప్రకారం జీవించడమే దేవుని కనపరచడం, ఆయన మాట వినడమే. ధిక్కరిస్తే, నిర్లక్ష్యం చేస్తే, ఇష్టానుసారంగా జీవిస్తే, అపవిత్రంగా జీవిస్తూ ఉంటే దేవుని కనపరచడమేనా? మనం నేర్చుకోవాలి, పిల్లలకు నేర్పించాలి. లేదు మారాలనుకుంటే దూరం అయితేనే మంచిది. దేవుని కనపరచిన జీవితాలు భూమి మీద వ్యర్థం, పెంట కుప్ప లాంటివి. అవి నేర్పించామనుకోండి, వాళ్ళు దేవుని మీద ఆధారపడ్డారనుకోండి, పరలోకంలో ఉన్న మనం వారి యోగక్షేమాలు చూస్తూ సంతోషంగా అక్కడ ఉండగలుగుతాం. ఈ బిడ్డలు కూడా భూమి మీద సంతోషంగా ఉంటారు, ఎందుకంటే దేవుడు వారిని కాపాడుతూ ఉంటారు, దేవుడు వారిని ఘనపరుస్తూ ఉంటాడు. అందరి ముందు దేవుని ఘనపరచాలా, తుక్కేయాలా? నేర్చుకోవాలి ఎట్లా ఘనపరచాలి దేవుణ్ణి అనేది. సామెతల గ్రంథం 28వ అధ్యాయం 18వ వచనం. యథార్థముగా ప్రవర్తించువాడు రక్షింపబడును, యథార్థముగా ప్రవర్తించువాడు రక్షించబడును, మూర్ఖ ప్రవర్తన గలవాడు హఠాత్తుగా పడిపోవును. మూర్ఖ ప్రవర్తన గలవాడు హఠాత్తుగా పడిపోవును. ఆత్మీయ జీవితంలో యథార్థంగా ప్రవర్తించాలి, యథార్థంగా నడవాలి. బాధ్యత తీసుకున్న తర్వాత మూర్ఖ ప్రవర్తన గలవాడు హఠాత్తుగా పడిపోవును. అంటే ఆత్మీయ జీవితంలో నుంచి పడిపోతారు, మంచి స్థితి నుంచి చెడ్డ స్థితికి దిగజారిపోతారు, పడిపోతారు. సరిగ్గా ప్రార్థన చేయలేదు, సేవకుడు చెప్పినట్లు విని వాక్యం ఏదైతే ఉందో అలాగూ ఉండి యథార్థంగా జీవిస్తూ ఉంటే వారు అభివృద్ధి చెందుతూ ఉంటారండి. మూర్ఖ ప్రవర్తన గలవారంటే మొదలు చెప్పాను కదా, వారి ఇష్టం వచ్చినట్లు, తమకు నచ్చినట్లు జీవించేవారు ఆత్మీయ జీవితంలో అనుకోకుండా ఒక్కసారే హఠాత్తుగా పడిపోతారు. ప్రార్థన అయినా, ఉపవాసాలైనా, స్వార్థ చెప్పడం అయినా దేవునికి ఇష్టంగా ఉండాలండి. మనకి ఇష్టం వచ్చినట్లు కానే కాదు. నా ఇష్టం, నేను ఇంతే చేస్తా అనుకునేవారు ఆత్మీయ జీవితంలో హఠాత్తుగా పడిపోతారు. బాగానే ఉన్నట్టే ఉంటారు, అంతవరకు పరిశుద్ధంగా, నిర్మలంగా, క్షేమంగా కొనసాగటం మంచిదా, మధ్యలో పడుతూ ఉండటం మంచిదా, మధ్యలో పడిపోతూ ఉండటం మంచిదా? చెప్పండి, ఏది మంచిది? పరిశుద్ధంగా మచ్చ లేకుండా, డాగు మచ్చ లేకుండా నడుస్తూ ఉంటే మంచిది. వాక్యాన్ని ఒక పక్కన పెట్టి వేసేసి భక్తి చేసేవారు హఠాత్తుగా పడిపోతారు, మరలా ఏ చెడు అలవాట్లకు బానిసవుతారో తెలియదు. అందుకని ఒకరి స్వాధీనంలో ఉండాలి, కాపరి స్వాధీనంలో ఉండాలి. దేవుని ఆత్మ ప్రేరేపణ స్వాధీనంలో ఉండాలి. నువ్వు చెప్పుకునేది నువ్వు చెప్పుకో, మేము చేసుకునేది మేము చేసుకున్నాం అనుకునేవారు సాతాను వలలో, సాతాను ముచ్చులో పడిపోతారు. అప్పుడు ప్రార్థన ఉండదు. ఇంకా బైబిల్ చదవలేరు, ప్రార్థన చేయలేరు. బైబిల్ చదవట్లేదు, ప్రార్థన చేయట్లేదు అంటే ఒంట్లో ఏమున్నాయి అంటే చెప్పండి, ఏముంటాయి?
మిగతా మీరు చెప్పాలి. దయ్యాలు ఉంటాయి, ఇంకా అదే దయ్యాలు ఉంటే వాళ్ళు ఏం చేయాలంటే ప్రార్థన చేయరు, బైబిల్ చదవలేరు, సరిగ్గా దేవుడిని అనుసరించలేరు. నా ఇష్టం నా ఇష్టం పడిపోతారు. పడిపోయి ఏమనుకుంటారు తెలుసా? ప్రకటన గ్రంథంలో వీళ్ళు భక్తి చేస్తానే ఉంటారు, పడిపోయి ఏమనుకుంటా ఉంటారంటే ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం 17వ వచనంలో నీవు దౌర్భాగ్యుడవును, దిక్కుమాలిన వాడవును, దరిద్రుడవును, గుడ్డివాడవును, దిగంబరుడవై ఉన్నావని ఎరుగక. ఆగండి, దేవుడే స్వయంగా చెప్పిన మాటలు, ప్రవక్తల ద్వారా చెప్పించిన మాటలు కూడా కాదు. ఒక సంఘానికి దేవుడు చెప్పించాడు. అంటే సంఘంలో విశ్వాసులు ఉన్నాం. కొంతమంది ఇలాగ అనుకుంటారు, ఎలాగుండి దౌర్భాగ్య స్థితిలో ఉండి, దిక్కుమాలిన స్థితిలో ఉండి, దరిద్రపు స్థితిలో ఉండి, గుడ్డివారిగా ఉండి, దిగంబరులుగా ఉండి, ఆత్మ వస్త్రాలు ఉండవు, రక్షణ వస్త్రాలు, ఉల్లాస వస్త్రాలు, అభిషేక వస్త్రాలు వీరి జీవితంలో ఉండదు. ఇంకా అలా ఉండి ఏమనుకుంటున్నారంటే నేను ధనవంతుడను, ధనవృద్ధి చేసుకొని ఉన్నాను, నాకేమి కొదువు లేదని చెప్పుకుంటున్నారు. ఏది పడిపోయిన స్థితిలో ఉండి. మనం ఏ స్థితిలో ఉన్నామో దేవుని దగ్గర మనల్ని మనం పరీక్షించుకుంటూ చూసుకుంటూ ఉండాలి. ఆత్మీయ జీవితంలో ఇది ఒక దుర్దశ. పడిపోయిన స్థితిలో ఉండి నేను బాగానే ఉన్నాను, నాతో దేవుడు మాట్లాడుతున్నాడు, నేను అనుకున్నది కరెక్టే, నేను చేసేది కరెక్టే, నేను ధనవంతుడను, ధనవృద్ధి చేసుకొని ఉన్నాను, అహంకారము గర్వము ఆవరించి ఉన్నది. చెప్పిన మాట వినరు. స్వయంగా దేవుడే పలికాడు. నువ్వు మీరు చదవండి గట్టిగా చదవండి. నీవు దౌర్భాగ్యుడవు, ఎంత మాట అండి, ప్రభువు మాట. దిక్కుమాలిన వాడవును, దరిద్రుడును, అమ్మో గుడ్డివాడవును, దిగంబరుడు ఉన్నావని ఎరుగక. ఇంత దరిద్రత ఉంచుకొని నేను బాగానే ఉన్నాను. దేవుని దగ్గర ఎలా ఉండాలి మనం? ఇలా కనబడాలా? దేవుడు మనల్ని చూసినప్పుడు ఎలా కనబడాలి? దిగంబరుడుగా కనబడాలా? దరిద్రులుగా కనబడాలా? వాక్యం అనుసరించకపోతే పడిపోయి నేను బాగానే ఉన్నాను అనుకుంటే దేవుడు వారితో మాట్లాడుతున్న మాట, అనాదిలో దేవుడు రాయించిన మాట. మన పరలోకం చేరే వరకు, ప్రభు వచ్చే వరకు ఇలాంటి సంఘటనలు జరుగుతూనే ఉంటాయి. సాతాను మోసం చేస్తున్నప్పుడు ఈ వాక్యాలు చదివి ఏం చేయాలంటే, నీవు ధనవృద్ధి చేసుకున్నట్లు నీ కళ్ళకు కాటుక. చదువమ్మా. నేను ధనవంతుడును, ధనవృద్ధి చేసి ఉన్నాను, నాకేమీ కొదువు లేదని చెప్పుకొంటున్నాను. నీవు ధనవృద్ధి చేసుకున్నట్లు అగ్నిలో పుటమవేయబడిన బంగారమును, నీ దిశమంద సిగ్గు కనబడుకున్నట్లు ధరించుకున్నటకు తెల్లటి వస్త్రములను, నీకు దృష్టి కలుగునట్లు నీ కన్నులకు కాటుకును నా యొద్ద కొనుమని నీకు బుద్ధి చెప్పుచున్నాను. అర్థమైంది ఆ మాటలు? నీకు దృష్టి కలగాలంటే నా దగ్గర కన్నులకు కాటుగా నా దగ్గర కొనుక్కో. కాటుక అంటే ఏంది? దేవుని వాక్యం. సరిగ్గా చూడాలి. నువ్వు సరిగ్గా చూసుకోవాలి. ప్రజలను సరిగ్గా చూడాలా. పడిపోయి నేను బాగానే ఉన్నాను అంటే దేవుడు ఏమంటున్నాడు? నువ్వు దిక్కుమాలిన వాడు, దౌర్భాగ్యుడు, దరిద్రుడు, దిగంబరివి. ఇన్ని మాటలు అనిపించుకోవాలా దేవుని చేత? నేనేమన్నా, పక్కన వారు ఎవరేమన్నారు? దేవుడు ఏమంటున్నాడు? ఇంత బాధాకరంగా మాట్లాడుతూ ఉంటాడు. నీ దిశలో సిగ్గు కలగనట్లు, కనిపించకుండా ఉన్నట్లు తెల్లని వస్త్రాలు నా దగ్గర కొను, పశ్చాత్తాపపు కన్నీళ్లతో, ప్రభువా పొరపాటు అయిందయ్యా, నన్ను క్షమించయ్యా, మళ్ళా నీ దగ్గరకు వస్తున్నానయ్యా, నీ వస్త్రాలతో నన్ను కప్పయ్యా, నా కన్నులకు చూపు కలిగించయ్యా, నా మనోనేత్రాలు తెరువయ్యా, గుడ్డివాడినయ్యని ప్రాధేయపడాలి దేవుని దగ్గర. మూర్ఖ ప్రవర్తన కలిగిన వారు హఠాత్తుగా పడిపోతారు. పడిపోయింది కూడా వాళ్ళకి అర్థం కాదు. 29:1 సామెతలు 29:1
ఎన్నిసార్లు గద్దించినను లోబడని వాడు మరి తిరుగు లేకుండా హఠాత్తుగా నాశనమగును. ఈరోజు సందేశం ఏంది చెప్పండి అందరు గట్టిగా. ఈరోజు సందేశం ఏంది? హఠాత్తుగా పడిపోతారు, హఠాత్తుగా నాశనం అవుతారు, హఠాత్తుగా ఆపదలు వస్తాయి. మూర్ఖ స్వభావం కలిగిన వారికి, కీడు కల్పించే వారికి, జగడాలు పుట్టించే వారికి, మూర్ఖ ప్రవర్తన గల వారి మీదకి హఠాత్తుగా వస్తాయి. ఎన్నిసార్లు గద్దించినా లోబడని వాడు మరి తిరుగు లేకుండా హఠాత్తుగా నాశనమగును. ఎన్నిసార్లు గద్దించినా. ఎందుకు గద్దిస్తారండి? చెప్పిన పని చేస్తే గద్దిస్తారా? సరిగ్గా బ్రతుకుతా ఉంటే గద్దిస్తారా? మంచిగా ప్రార్థన చేసుకుంటా ఉంటే గద్దిస్తారా? ప్రార్థన చేసుకో అని గద్దిస్తారా? చక్కగా బైబిల్ చదువుతా ఉంటే గద్దిస్తారా? ఎన్నిసార్లు గద్దించినా వినకపోతే ఏమవుతుందో తెలుసా? మంచి పనులు చేస్తే ఎవరు గద్దించరు. చేయరాని పనులు, జీవించకూడని విధంగా జీవిస్తూ ఉంటే ఎవరైనా గద్దిస్తారు. అసలు ఎందుకు గద్దించాలి? ఎవరో మనల్ని ఎందుకు గద్దించాలి చెప్పండి? ఎవరో ఎందుకు గద్దించాలి మనల్ని? ఎన్నిసార్లు గద్దించినా లోపడకపోతే ఏం జరుగుతుంది? హఠాత్తుగా నాశనం వస్తుంది. హఠాత్తుగా ఇక ఈ భూమి మీద నోకలు ఉండవు. ఎందుకు నాశనం తెచ్చుకోవాలి? మాటికి ప్రభువుని విసిగిస్తూ, మాటికి ఇరుగు పొరుగు వారిని, ఇంట్లో వారిని విసిగిస్తూ నాశనం ఎందుకు తెచ్చుకోవాలి? ప్రసంగి గ్రంథం 9:12. ప్రసంగి గ్రంథం 9వ అధ్యాయం 12వ వచనం. తమ కాలం ఎప్పుడు వచ్చునో నరులెరుగరు. చేపలు బాధాకరమైన వలయందు చిక్కుబడినట్లు, పిట్టలు వలలో పడినట్లు అశుభకాలమున హఠాత్తుగా తమకు చేటు కలిగినప్పుడు వారు చిక్కుబడుదురు. తమ కాలం ఎప్పుడు వచ్చునో నరులు ఎరుగురు. ప్రతిరోజు ఒక విషయాన్ని బాగా గుర్తు చేసుకోవాలి. మనం కలలు కానొచ్చులే కానీ ఒక విషయాన్ని మర్చిపోకూడదు. మన ప్రాణం పోయిందనుకోండి, మన కళ్ళన్నీ ఏమైపోతాయి? ఏదైనా మనం బ్రతికుంటేనే కదా, అవునా కాదా? కాలం ఎప్పుడు వస్తుందో తెలియదు. ఇప్పుడు వివాహం చేస్తున్నారండి, పెళ్లి చేసేవారు ప్రతి వారు ఏం ఆలోచిస్తారు? బంధువులు కానీ, వధువు తరపున వారు కానీ, వరుడు తరపున వారు కానీ ఏం ఆలోచిస్తారు చెప్పండి? ఎవరన్నా కానీ పెళ్లి జరుగుతుంది, ఇప్పుడు పెళ్లి కొడుకు ఎన్ని మంది చచ్చిపోతారని ఎవరైనా ఆలోచిస్తారా? ఎవరన్నా ఆలోచిస్తారు అసలు? పెళ్లి జరుగుతున్నారు, ముచ్చటగా ఉన్నారు, బాగుంటే బాగుండు, కాలం సుఖంగా ఉంటే బాగుండు, ఈ ఆలోచనలే కదా. ఈ ఆలోచనలు వస్తాయి కదా. పెళ్లి జరుగుతుంది, ఇప్పుడు పెళ్లి కొడుకు చచ్చిపోతాడేమో, ఈ ఆలోచనలు ఎవరైనా వస్తాయా? ఒక ఆలోచన చెప్పారే అనుకోండి, వాళ్ళకి అన్ని పెట్టి పంపిస్తారు. మంచిగా వివాహం జరుగుతుంది, నిప్పంటుకుంది, దాంట్లో 150 మంది ఏమో పెళ్లి కొడుకుతో సహా చచ్చిపోయారండి. హఠాత్తుగా జరిగింది, ఎవరు ఊహించరా. ఇలాంటి వార్తలు ఈ మధ్యకాలంలో చాలా విన్నాం. పెళ్లి జరుగుతుంది, సంతోషంతో డీజే పెట్టారు, ఆ డీజే సౌండ్కి గుండె అయిపోయింది, పెళ్లి కూతురు చచ్చిపోయింది. పెళ్లి కొడుకు ఎన్ని కలలుగానే ఉంటాడు, మంచి అమ్మాయి దొరికింది అనుకోని. హఠాత్తుగా ఏమొచ్చిందండి?
తమ కాలం ఎప్పుడు వచ్చినో నరులు ఎరుగరు. ఇదే పెళ్లిలో డీజే పెట్టారు ఇంకో చోట. ఆ డీజే సౌండ్కి పెళ్లి కొడుకు చచ్చిపోయాడు. అసలు ఊహల కన్నా ఊహించుంటారా? నేను పెళ్లి చేసుకోబోతున్నాను ఇప్పుడు ఈ రాత్రి, నేను చచ్చిపోతాను ఊహించుంటా? ఆలోచన వస్తే పెళ్లి చేసుకోరు అసలు. మన సమయం ఎప్పుడు వస్తుందో మనకు తెలియదు. మంచి ఆశలు, మంచి విశ్వాసం, మంచి నమ్మకం కలిగి ఉండండి. కానీ ఒక విషయం గుర్తుపెట్టుకోండి, ఏదది? మరణం అనేది ఉంది, మరణపు గడియలు ఉన్నాయి, అది ఎప్పుడో తెలియదు. ప్రార్థన చేసుకోండి, ప్రభువా మరణాన్ని తప్పించే దేవుడు నీవు నాయన. అశుభకాలంలో, మధ్యకాలంలో అనుకోని విధంగా నా జీవితంలోనికి మరణం రాకుండా చెయ్యి. నేను బ్రతికి నిన్ను కనపరుస్తానయ్యా, నీకు విరోధంగా నేను జీవించను ప్రభువుని ప్రార్థన చేసుకుంటా ఉంటే దేవుడు నీకెన్ని దినాలైతే వ్రాయించి ఉంచాడో, గ్రంథంలో లిఖించుకున్నాడో, రాసుకున్నాడో, అన్ని దినాలు ఆపదలు వస్తూ ఉంటాయి. ఆయన నిన్ను విడిపిస్తూ ఉంటాడు, ఆదుకుంటా ఉంటాడు. నీ ఆయుష్ పొడిగించబడతా ఉండిద్ది. దేవుని లెక్క చేయకుండా, దేవుని కనపరచకుండా ఇష్టానుసారంగా జీవించి కలలు కంటా ఉంటే హఠాత్తుగా మరణం వస్తే ఏం చేయలేవు, ఎవరు ఏం చేయలేం. చేపలు వలలో చిక్కుకున్నట్లు, పెట్టలు వలలో చిక్కుబడినట్లు హఠాత్తుగా తమకు చెడు కలిగినప్పుడు వారు చిక్కుబడుదురు. ఏం చేయలేం. హఠాత్తుగా నాశనం వస్తే. జెఫన్యా గ్రంథం 1:18 2 మాటలు. జెఫన్యా గ్రంథం 1:18 యెహోవా ఉగ్రత దినమున తమ వెండి బంగారములు వారిని తప్పింపలేకపోవును. రోషాగ్ని చేత. దేవుని ఉగ్రత దినం ఒకటి ఉంది. దేవుని ఉగ్రత దినం. వెండి బంగారాలు తప్పించలేవు. నేను అంటున్నాను, పక్కన ఉన్న భర్త తప్పించలేడు, భార్య తప్పించలేరు, పిల్లలు కూడా తప్పించలేరు. చూస్తూ ఉంటారంటే ఏం చేయలేరు. దేవుని ఉగ్రత దినం ఒకటి ఉంది, ప్రపంచమంతటి మీదకి రాబోతుంది. వెండి బంగారాలు తప్పించలేవు. మెడలు నిండా వేసుకొని, వేళ నిండా పెట్టుకొని చాలా నిబ్బరంగా ధైర్యంగా ఉన్నవాళ్ళు ఉన్నారు. ఆ ఉగ్రత దినమున ఈ వెండి బంగారాలు తప్పించలేవు. రోషాగ్ని చేత భూమి అంతయు దహింపబడును. హఠాత్తుగా ఆయన భూనివాసులందరినీ సర్వనాశనం చేయబోతున్నాడు. హఠాత్తుగా ఆ సమయం, ఆ ఘడియ ఏదో ఎవ్వరికి తెలియదండి, చెప్పలా. హఠాత్తుగా భూనివాసులందరినీ సర్వనాశనం చేయబోతా ఉన్నాడు. ఎవరు? దేవుడు. ఎందుకు? ఆయన నమ్మట్లేదు, సరిగా బ్రతకట్లేదు. నమ్మి ఒక రోజు అనేది పెట్టాడు, దేవుడు నిర్ణయించాడు. ఇప్పుడు మనం చదువుకున్న ఈ మాట యేసుక్రీస్తు వారు పుట్టక ముందే ఒక ప్రవక్త దర్శనంలో చూశారు. హఠాత్తుగా ఈ భూమిని నాశనం చేయబోతున్న సంగతిని క్రీస్తు పూర్వమే దేవుడు రాయించి ఉంచాడు. ఇప్పుడు క్రీస్తు శకం ఎంతో సమయం జరిగిపోయింది. హఠాత్తుగా ఈ భూమి అంతా సర్వనాశనం కాబోతూ ఉన్నది. మనం ఏం చేయాలి? ఇప్పుడు ఏం చేయాలి? కొంతమంది అంతే, పట్టకుండానే తగరుస్తారు, పట్టకుండానే కోతుల్లాగా. కొడితే కదా ఏడవాలి. మనం ఏం చేయాలి? దేవుని పిల్లలంగా ఏ క్షణం ఏమి జరగబోతుందో తెలియదు. మీరు ఫోన్లు చూస్తే చూశారు. జరగబోయే సంగతులు కొన్ని దేవుడు మనుషుల ద్వారా వినిపిస్తున్నాడు, చెప్పిస్తున్నాడు. దానిపై దృష్టి పెట్టండి. దేని మీద? భవిష్యత్తు మీద. చాలా ప్రమాదకరమైన సంఘటనలు జరగబోతున్నాయి. కొన్నిసార్లు బాగా ఆలోచించుకుంటే భయం వేస్తుందండి. పెళ్ళిళ్ళు చేసుకున్నానా, ఈ పిల్లలు ఎందుకన్నా, ఏదైనా జరిగితే మనతోనే పోయింది.
ఆడుకుంటాం. కొన్ని కోతులు అంతే ఆడుకుంటాయి మనతో. వినండి, ఎందుకో తెలుసా? దర్శన రీతిగా ప్రభువారు చూపిస్తున్న సంగతులను బట్టి మనం ఎలాగో బతికాం, పిల్లలు ఎట్లా బతుకుతారు? భయానకరమైన పరిస్థితులు ఎట్లా తప్పించుకోగలుగుతారు? ప్రార్థన ద్వారానే కదా, ప్రార్థన ఉంటేనే కదా, దేవుని ఎడల భయభక్తులు ఉంటేనే కదా దేవుడు తప్పించేది. లేకపోతే వాళ్ళ చేతుల్లో నలిగిపోవాలి కదా. బీజేపీ ప్రభుత్వం వస్తుంది, దొంగతనంగా అందరిని మూసుకుంటూ వచ్చేస్తుంది. వాళ్ళు ఏం చేస్తారో తెలుసా? వాళ్ళ చెప్పు చేతుల్లో పెట్టుకుంటారు అందరినీ. మేము హిందువులం అనుకొని ఎగురుతున్న వారిని కూడా వాళ్ళ చెప్పు చేతుల్లో పెట్టుకుంటారు. మేము చెప్పినట్టు చేయాలని ఆస్తులు భూములు లాక్కుంటారు, బానిసలను చేసుకుంటారు. రాజ్యాంగం పోయిందనుకోండి, ఇప్పుడు రాజ్యాంగం ఉండబట్టి కొంతమేరకు ఆగుతున్నాం. ఇప్పుడు ఆ రాజ్యాంగాన్ని కూడా లెక్క చేయకుండా ప్రజలను నిలబడుతున్నారు, ఇష్టం వచ్చినట్టు కొడుతున్నారు. మనం ఇటువైపు చాలా ప్రశాంతంగా క్షేమంగా బ్రతుకుతున్నాం. అటు హిందీ రాష్ట్రాల్లోకి వెళ్తే చెప్పు గడిగి నీళ్లు దాపిస్తున్నారు. భార్యను వెంట పెట్టుకొని వెళ్ళాలంటే భయం. భర్త ముందే నానా విధంగా ప్రవర్తించి కించపరుస్తారు, కొడతారు, మానభంగాలు చేస్తున్నారు. తక్కువ గొడవలని కులం పేరెత్తి నిందించి హింసిస్తూ ఉన్నారు. ఈ సంఘటనలన్నీ చూడలేక దేవుడు హఠాత్తుగా ఈ భూమిని అంతటినీ నాశనం చేయబోతా ఉన్నాడు. మనం ఏం చేయాలండి? భయభక్తులు కలిగి దేవుని ఆధారం చేసుకొని బ్రతకాలి. ఆ నాశనం నుంచి, ఉగ్రత నుంచి ఆయన మనల్ని తప్పిస్తాడు, దాచిపెడతాడు, కాపాడతాడు. ఇంకా అంతకు మించి మంచి పాఠం ఈ జీవితంలో లేదు. తర్వాత మనం బ్రతకడానికి పనులు, బ్రతకడానికి ఉద్యోగాలు, బ్రతకడానికి ఏమైనా చేసుకుంటూ భయభక్తులు కలిగి ఉండాలి. హఠాత్తుగా ఆపదలు వస్తే, దేవుడు తప్పించకపోతే పరిస్థితి ఏంటి? నోటి వెంట మాట రాదు. మోకరించండి, ప్రార్థన చేసుకోండి.